ఓకే. విష్ణు సహస్రనామంలో మొదట మనం వింటాం విశ్వం విష్ణు వషట్కారః. సో, దా మొదటి మాటకు అర్థం ఏంటంటే, ఇది విష్ణు సహస్రనామం అంతే. విశ్వం అనే నామంతో ఆరంభమవుతోంది. ఏమిటి అయితే ఇక్కడేం చెప్తుందంటే, ఇక్కడ ఉన్న డీప్ మీనింగ్ ఏంటంటే, విశ్వం మనకు సమస్య, విష్ణువే దానికి పరిష్కారం. విశ్వం మనకు సమస్య అంటే, ఈ కనిపించే ప్రపంచం ఇంక్లూడింగ్ అవర్ బాడీ కూడా ఈ ప్రపంచంలో ఈ యూనివర్స్లో ఒక భాగం అనుకుంటే, మన ఆత్మ అనుకుంటే ఇది మన సమస్య. ఈ శరీరానికి వచ్చే రోగాలు, ఈ శరీరానికి ఉండే అవసరాలు, ప్లస్ ఈ శరీరంతో మనం చేసే పనులు, ఆ పనుల ద్వారా మనకు వచ్చే కర్మలు, ఆ కర్మ ద్వారా మనం పడే కష్టాలు, సుఖాలు. సో ఇది మనకి సమస్యలు. బయట వాళ్ళు కూడా మనకి క్రియేట్ చేసేవి అన్ని సమస్యలు అనుకుంటే, ఈ సమస్యలకి విష్ణువే సమాధానం. సో ఎంత కరెక్ట్గా ఉందంటే, మొదట మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్తుంది, ఆ తర్వాత దానికి సొల్యూషన్ చెప్తుంది. సరే, ఫస్ట్ ఒక్క చిన్న వర్డ్లోనే, ఎందుకంటే సాంస్క్రిట్ మనకి చాలా ఫిలాసఫికల్ నాలెడ్జ్ లాంగ్వేజ్. ఒకే ఒక్క మాటలో విశ్వం విష్ణు వషట్కారాలో ఇంత మీనింగ్ ఉంది. సో దీన్ని ఇంకా డీప్గా వెళ్తే మనము విశ్వం అనేది ఇహం, నేను చెప్పాను కదా, బాడీ అనుకుంటే, బాడీ ఎవ్రీథింగ్ అనుకుంటే, ఓకే, ఈ వషట్కారం అంటే యజ్ఞ సంబంధించిన వషట్కారం పరాన్ని సూచిస్తుంది. అంటే ఇహము పరము అంటారు కదా, అది. సో ఇహాన్ని పరాన్ని కలిపి ఉన్నదే కాకుండా ఇహాన్ని పరాన్ని మొత్తం వ్యాప్తి చేసి ఉన్నదే విష్ణువు అనే శబ్దం. అది దానికి డీప్ అర్థం. అంటే ఇహపరాలు రెండు కూడా వేరుగా లేవు, ఇహపరాలు ఒకటే, అది విష్ణువే. అంటే ఈ ఫిజికల్ వరల్డ్ అండ్ ఆల్సో ద ఇన్సైడ్ వరల్డ్ అండ్ కాన్షియస్ వరల్డ్ రెండు కూడా విష్ణువే. ఓకే, ఇంకొక నెక్స్ట్ మనం విష్ణు సహస్రం అనేది భూత భవ్య భవత్ ప్రభు. దీని అర్థం ఏంటంటే, ఇహపరాలే కావు, భూత భవిష్యత్ వర్తమానాలు కూడా మనం చెప్పుకునే మూడు కాలాలు కూడా విష్ణుతత్వమే. ఓకే, ప్రకర్షణే భవతీతి ప్రభు, ఈ మూడింటికి ప్రభువుని కాదు. అంటే హీఈస్ నాట్ ద బాస్ ఆఫ్ భూత భవిష్యత్ వర్తమానం, హీఈస్ భూత భవిష్యత్ వర్తమానం, అది అర్థం. సో దేవుడు ఈ భూత భవిష్యత్ వర్తమానం క్రియేట్ చేసాడు కాదు, హీఈస్ ద భూత భవిష్యత్ వర్తమానం. అంటే వర్తమానంలో మనకి ప్రజెంట్ అంటాం కదా. సో ప్రజెంట్, వర్తమానంలో ప్రజెంట్, ఆ ప్రజెంట్లో ఇప్పుడు మనం విష్ణువుని పెట్టుకుంటే మనకు కొంచెం స్వీట్ టేస్ట్ చేసేటట్టు ఉంటుంది. ఆ స్వీట్ని మనం భవిష్యత్తులో కూడా తీసుకెళ్ళాలి. మిఠాయి కొట్టుకు వెళ్ళినప్పుడు మనం ఇంత స్వీట్ శాంపుల్ తింటాం, అబ్బా బాగుంది అనుకుంటాం, ఇంటికి ఒక కేజీ పట్టుకెళ్తాం. అలాగనే ఇప్పుడు మీరు వర్తమానంలో విష్ణు గురించి ఒక నిమిషం ఆలోచించారంటే, భవిష్యత్తులో కూడా ఆయనతోనే నింపేస్తారు. మీ గతాన్ని కూడా అంతా మర్చిపోయి దాన్ని కూడా విష్ణువుతోనే నింపండి. అన్నీ మర్చిపోండి, అది కూడా విష్ణువే అనుకోండి, ఏం గొడవ లేదు మీకు. అది పరిస్థితి వాళ్ళకి చాలు.